వివాదాస్పదమవుతోంది. బండి సంజయ్ యొక్క కొడుకు యొక్క ఏదైతే ఇష్యూ ఉందో రోజు రోజుకి చాలా పెద్ద వివాదాస్పదమవుతోంది. బండి సంజయ్ మరి తనకు ఎవరు గైడ్ చేస్తున్నారో, వాళ్ళ కొడుకు ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు, కానీ రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశ అంతర్గత భద్రతలో భాగంగా దేశంలోనే కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి బండి సంజయ్ ఈరోజు ఆ చట్టాలకు తూట్లు పొడుస్తూ ఏదైతే వాళ్ళ కొడుకుపై పెట్టినటువంటి కేసు చాలా విపరీతమైనటువంటి కేసు, దానిలో భాగంగా ఆయనే ఆ యొక్క చట్టానికి అతీతంగా, ఆ యొక్క చట్టాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి బండి సంజయ్ తన కొడుకును ఈయన చెడగొడుతుండా, లేకపోతే ఈయనను తన కొడుకు చెడగొడుతూ డైవర్ట్ చేస్తుండా తెలియదు, కానీ మొత్తానికైతే అమ్మాయి యొక్క ఐడెంటిటీని రోజు వివిధ రకాల ఫోటోలతోటి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈరోజు అమ్మాయిని, అమ్మాయి యొక్క కుటుంబాన్ని మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు, మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ఒక్కటే అడుగుతాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ని, బాలల హక్కుల కమిషన్ని, మహిళా కమిషన్ని, అదేవిధంగా న్యాయస్థానాలను ఈరోజు ఒక భారతీయ పౌరుడిగా సూటిగా అడుగుతున్నాను. ఈ చట్టంలో బండి భగీరథ్పై పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆ అమ్మాయి ఏవైతే పెట్టిందో ఆ వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి, మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆమె యొక్క ఐడెంటిటీని బయట పెడుతూ ఆమె యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, అమ్మాయి పైన విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇవే కేసులు బుక్ అవ్వడానికి చట్టంలో ఆస్కారం ఉన్నది. దాని ప్రకారం బాలల హక్కుల కమిషన్ కావచ్చు, ఉమెన్ కమిషన్ కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా న్యాయస్థానాలు కూడా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అమ్మాయి ఎవరితో ఫోటో దిగినటువంటి ఏ ఫోటోలు అయినా సరే, ఆ ఫోటోలు ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి, బాయ్ ఫ్రెండ్ 1, బాయ్ ఫ్రెండ్ 2 అనుకుంటా ఇక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆ యొక్క ఫోటోలను ఎడిటింగ్ చేసి, మార్ఫింగ్ చేసి అమ్మాయి యొక్క క్యారెక్టర్ని దిగజారి చేసేట ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంత దారుణంగా అంటే కొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా ఎంత దారుణంగా, నేను ఒకటే అడుగుతాను ఆ మహిళా జర్నలిస్టులకు, మీకు పెళ్ళైంది, మీకు పిల్లలు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మీకు కడుపు కోత తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు నిజంగా మీ కడుపు కోత అనేది ఉంటే ఆ యొక్క బాధ తెలుస్తుంది. అమ్మాయి పడేటువంటి వేదన, అమ్మాయి తల్లి పడేటువంటి వేదన, బాధ ఏంటో తెలుస్తుంది. నాకు తెలిసి మీకు పిల్లలు లేరనుకుంటా, ఆ పిల్లలు పుట్టే ఆస్కారం లేదేమో, మీరేమో అది కాదేమో అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారు. సరే, నేను బండి సంజయ్ యొక్క టీం, ఆ సాహో సంజయ్ అనుకుంటా, ఏదో అకౌంట్ ఉంది అనుకుంటా, దానిలో అమ్మాయి యొక్క ఫోటోలు ఎట్లా బయట పెడతారండి, ఆమె యొక్క ఐడెంటిటీ ఎట్లా బయట పెడతారు? బాయ్ ఫ్రెండ్ 1, బాయ్ ఫ్రెండ్ 2 అనుకుంటా విపరీతమైనటువంటి ప్రచారం బండి సంజయ్ యొక్క టీం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు కొంతమంది మహిళా జర్నలిస్టులు, వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే ఏమో తెలియదు, కానీ వాళ్ళకి నిజంగా కడుపు కోత అనేది తెలిస్తే, నాకు తెలిసి వాళ్ళకి పిల్లలు లేరనుకుంటా, పెళ్ళై మరి 10 సంవత్సరంతో 15 సంవత్సరం తెలియదు, కానీ వాళ్ళకి పిల్లలు లేరనుకుంటా. మా పిల్లలు ఉంటే మీకు తెలిసేది ఆ యొక్క బాధ. ఎంత దారుణంగా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తారు, దిగజారి. నిజంగా నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. మీకంటే ఆ కేపీహెచ్ మెట్రో కింద కొంతమంది బతుకుతూ ఉంటారు, వాళ్ళు నయమేమో అనిపిస్తుంది నాకైతే. అంత దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం. మీ బతుకులా వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్ల కోసం ఈరోజు ఇంత దారుణంగా ఒక అమ్మాయి మైండ్ పైన ఇంత దారుణంగా చేస్తారా? ఏమనుకుంటున్నా నాకు అర్థం కాదు. మీకు పిల్లలుంటే తెలిసేది, పిల్లలు లేరు కదా. పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ పిల్లలు లేరంటే ఏంది ప్రాబ్లం? నీ ప్రాబ్లమా, మీ ఆయన ప్రాబ్లమా, ఎవరి ప్రాబ్లం? ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది నా. ఎందుకంటే అమ్మాయిని ఇంత దారుణంగా మీరు వేధిస్తున్నారంటే
ఈ మాటలు లేకపోతే ఏ మాటలు అంటారు నాకు అర్థం కాదు. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. మీరు బతుకుతున్నారు, కడుపుకు అన్నం తింటున్నారు కదా, అశుద్ధం తింటలేరు కదా. రోజు మీ ఇంట్లో బాత్రూమ్లలో ఉండేటువంటి అశుద్ధం మీరు తినట్లే కదా. అన్నం తింటేనేమో ఒక మానవత్వ విలువలు ఉంటాయి. అసలు మీ అయ్యావాళ్ళు ఎట్లా పెంచారో అర్థం కాదు, మీ భర్తలు ఎట్లా మిమ్మల్ని భరిస్తారో అర్థం కాదు. గింత దిగజారి ప్రవర్తిస్తారా? ఒక అమ్మాయి యొక్క ఐడెంటిటీ ఎట్లా బయట పెడతారో నాకు అర్థం కాదు. మీరు మహిళా జర్నలిస్టులా లేకపోతే సైకోపాతులా? బండి సంజయ్ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ కంటే పెద్ద సైకోపాతులు మీలా కనబడుతున్నారు, మీరే కనబడుతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి గింత దిగజారి అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయట పెడతారా? వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ బయట పెడతారా? మీ బతుకులు, మీరు ఒక నిజంగా ఒక మహిళా జాతిలో పుట్టినందుకు సిగ్గుపడండి. మహిళా జాతిలో పుట్టినందుకు సిగ్గుపడండి మీరు. నేను ఎవరి గురించి అంటున్నానో చాలా స్పష్టంగా మీ అందరు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ చరిత్ర చాలా నీచమైనటువంటి చరిత్ర. ఇక అవి చెప్తే బాగుండదు, అంత దారుణంగా ఉన్నది వాళ్ళ యొక్క పరిస్థితి. వాళ్ళ యొక్క పూర్వాపరాలు మొత్తం తీస్తే చాలా పెద్ద చిట్టా ఉన్నది. నాకు చాలా పెద్ద ఇది దానికి ఆమె క్యారెక్టర్ ఇదన్నా, ఈమె క్యారెక్టర్ ఇదన్నా అని చెప్పేసి నాకు చెప్తా ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. అరే ఇంత దిగజారి ఉంటారా? వీళ్ళ యొక్క క్యారెక్టరే అతి నీచమైన క్యారెక్టర్ కదా. అలాంటి వీళ్ళు ఒక అమ్మాయి పైన అంటే క్యారెక్టర్ నీచమైనప్పుడు వాళ్ళు కూడా దేనికైనా చేస్తారు కదా. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాను కొంతమంది. అయితే నేను అనొద్దు కానీ అనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నిజంగా. అట్లా అంత దిగజారి మాట్లాడను, కానీ అమ్మాయి యొక్క వాళ్ళ పేరెంట్స్ యొక్క మనోవేదన చూసిన తర్వాత నాకు వీళ్ళని చూస్తుంటే కంపరం వస్తూ ఉంది. వీళ్ళ సమాజాన్ని ఉద్ధరించేది, వీళ్ళ జర్నలిజం చేసేది. చీ నిజంగా నాకు ఆ మాట్లాడాలంటే, వాళ్ళ గురించి మాట్లాడాలంటే చిరాకు వస్తుంది. ఇంత దారుణమా? సో ఇది పరిస్థితి మిత్రులారా.